తప్పేం అవ్వలేదండి. నార్మల్లీ మన స్కాల్ప్ లో సెపేషియస్ గ్లాండ్స్ ఉంటాయి రూట్ కి. సో రూట్ ఎడ్జ్ దగ్గర అవి ఏంటి, మన స్కాల్ప్ కావాల్సిన సీబమ్ ని అదే సెక్రీట్ చేస్తుంది. ఇప్పుడు 2-3 రోజులు మీరు తలస్నానం చేయకపోతే మీ తలంతా ఎందుకు ఆయిలీగా ఉంటుంది? ఎందుకంటే మీ స్కాల్ప్ కావాల్సిన సీబమ్ ఆటోమేటిక్గా సెక్రీట్ అయిపోతుంది. మనకేంటి, ఇప్పుడు వాళ్ళు ఉన్న లైఫ్ స్టైల్ వేరు, మనం ఉన్న లైఫ్ స్టైల్ వేరు. సో మనం ఏంటి అంటే మనకున్న స్ట్రెస్ కానీ, స్ట్రెస్ ట్రిగర్ సెబేషియస్ గ్లాండ్, దానివల్ల ఎక్కువ సీబమ్ సెక్రీట్ అవ్వటం అండ్ డాండ్రఫ్ ఇష్యూస్ రావటం. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు తెలియక ఎక్కువ నూనె పెట్టుకోవటం వల్ల ఇంకా ఏమవుతుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వటం. కోకోనట్ ఆయిల్ ఇస్ అ వెరీ గుడ్ కండిషనర్. సో అది కండిషనింగ్గా వాడుకున్నంత వరకు ఇష్యూస్ లేవు. రైట్. దానివల్ల హెయిర్ గ్రోత్ రాదు, హెయిర్ ఫాల్ కూడా. డాండ్రఫ్ అట్లాంటి కండిషన్స్లో మీరు తెలియక రాయటం వల్ల హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రైట్ రైట్. కానీ అసలు పూర్తిగా పోయింది, ఇప్పుడే 90% పోయింది కొబ్బరి నూనె పర్టికులర్గా రాయడం. ఎలా ఉందంటే వారంలో ఒకరోజు చక్కగా ఊరవెచ్చగా మసాజ్ చేసుకుని అమ్మాయి కొబ్బరి నూనె పెట్టుకున్నా, నేను కూడా ట్రెడిషనల్గా కొంత ఏదో ఫాలో అవుతున్నా అన్న ఒక సాటిస్ఫాక్షన్ కోసం తప్ప ఇవాళ రేపట్లో పెద్దగా అంటే ఇక్కడ మన సిటీస్లో పెద్దగా ఏమీ దాని గురించి లేదు. రైట్. మీ ఉద్దేశ ప్రకారం ఎక్కువ మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ అనండి, లేదంటే సెలబ్రిటీస్ అనండి, ఏ ట్రీట్మెంట్స్ కోసం వస్తున్నారంటే ఏం చెప్తారు? సో రెగ్యులర్గా నా దగ్గరకు వచ్చే క్లయింట్స్, రెగ్యులర్గా పేషెంట్స్ కానీ ఎవరైనా కూడా పిగ్మెంటేషన్ అనే ఇష్యూతో వస్తారండి. లైక్ అన్ఈవెన్ టోన్, పిగ్మెంటేషన్. అండ్ ఇంకా సెలబ్రిటీస్ వీలైతే ఫ్రేమ్, డాక్టర్ గారు మాకు ఈ షూట్ ఉంది, మేము ఈ ఫ్రేమ్లో ఇలా కనిపిస్తున్నాం, కంటోరింగ్, ఫేస్ కంటోరింగ్ కానీ ఫేస్ లిఫ్టింగ్కి అట్లాంటి వాటికి వస్తారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ప్రజెంట్ సమతా క్లినిక్లో ఉన్న డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అంటే ఏం చెప్తారు, ఏమున్నాయి ఇక్కడ? మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లినికల్ డర్మటాలజీ రిలేటెడ్ అన్నీ ఉంటాయండి. లైక్ వీ ట్రీట్ విటిలిగో, సోరియాసిస్, ఆల్ అన్నీ ట్రీట్ చేస్తాం. ఎస్థెటిక్ ట్రీట్మెంట్స్ అంటే కాస్మెటో డర్మటాలజీ ట్రీట్మెంట్స్ అయితే మన దగ్గర స్కిన్, హెయిర్, బాడీ అన్నీ ఉన్నాయి. స్కిన్ అంటే లైక్ పిగ్మెంటేషన్ కానివ్వండి, మెలాస్మా, మంగు కానివ్వండి, లేకపోతే ఈవెన్ టోనింగ్ కోసము, మళ్ళీ స్కిన్ బ్రైటనింగ్కి బూస్టర్స్ కానివ్వండి, హైడ్రేషన్కి బూస్టర్స్ కానివ్వండి, యాంటీ ఏజింగ్ అన్ని, బొటాక్స్, ఫిల్లర్స్, అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. హెయిర్కి వచ్చేసరికి మన దగ్గర హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది. అండ్ రెగ్యులర్ హెయిర్ ఫాల్ కన్సర్న్స్ ఉంటాయి కదండి, టీలోజిన్ కేసెస్ అని, వాటన్నిటికీ మనకి పిఆర్పి, జిఎఫ్సి, స్కాల్ప్ బొటాక్స్ అని ఉంటుంది మన దగ్గర. దెన్ స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ ఉంటుంది, మీసోథెరపీ ఉంటుంది, మల్టిపుల్ ట్రీట్మెంట్స్ అన్నీ ఉంటాయి. యాక్చువల్లీ మన చర్మం ఎన్ని పొరలు ఉంటాయి, ఈ మెలాస్మా లేదంటే ఈ మచ్చలు, ఇవి ఎన్ని పొరలు దాటుకుని బయటికి రావాలి అంటే? నార్మల్లీ మన స్కిన్లో 7 లేయర్స్ ఉంటాయండి. టాప్ 5 లేయర్స్ ఎపిడర్మిస్ అంటారు, కింద ఉన్న 2 లేయర్స్ని డర్మిస్ అంటారు. ఈ మెలాస్మా అనేది మెలనిన్ సెల్స్ ఉంటాయి కదా మనకి, అది ఓవర్ ప్రొడక్షన్ వల్ల మనకు ఆ మంగు మచ్చలు పడతాయి. ఎందుకు అది డీప్ లేయర్స్లో ఉంటుంది అనమాట. ఎందుకు ఓవర్ ప్రొడక్షన్ అంటే స్ట్రెస్ కానీ, హార్మోనల్ ఇష్యూస్ కానీ, మనకి లైట్, స్క్రీన్ లైట్, మీకు స్పెషల్లీ స్క్రీన్ లైట్ కానీ, యూవీ లైట్ కానీ, ఎనీ ఫార్మ్ ఆఫ్ లైట్ ట్రిగర్స్ ఇట్. ఉన్న మెలనిన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసేలాగా చేయటం వల్ల మీకు ఆ పిగ్మెంటేషన్ మచ్చలు అనేవి వస్తాయి. సో వీటికి మనము అంతే డెప్త్ వరకు వెళ్ళి ఆ ప్రొడక్షన్ని కొంచెం కంట్రోల్ చేసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్స్ చేస్తే అది కూడా ఇట్స్ ట్రీటబుల్. కానీ మెలాస్మా అనే కన్సర్న్ ఏంటంటే రిబౌండ్ బ్యాక్ ఉంటుంది. అంటే దానికి కంప్లీట్గా అనేది పోదు, వస్తా పోతా ఉంటుంది. వచ్చినప్పుడల్లా కొంచెం క్రీమ్స్ పెట్టుకోవటం, లేకపోతే వన్స్ ఇన్ ఎ వైల్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు మెయింటైన్ చేసుకోవచ్చు మనం. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను చూస్తుంది ఏంటంటే ప్రోడక్ట్ క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీ లేజర్, మీ దగ్గర ఉన్న మెషిన్స్ ఎలా అయితే క్వాలిటీ ప్రోడక్ట్, మీరు యూజ్ చేసే ప్రోడక్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇవి కూడా కాస్ట్లీ అవ్వడం వల్లనే బయట అంత క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడట్లేదు. యాక్చువల్లీ అవి ఒరిజినల్ ఇంగ్రీడియంట్, ఒరిజినల్ ఎక్స్ట్రాక్ట్స్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఆ రిజల్ట్స్ కూడా అలానే ఉంటాయి మీకు. కరెక్ట్. ఇప్పుడు మాయిశ్చరైజర్ మనకి బయట మార్కెట్లో 100 రూపీస్కి దొరుకుతుంది, 3000 రూపీస్కి దొరుకుతుంది. ఓకే, నేను బ్రాండ్స్ గురించి మాట్లాడలేదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద జెనరిక్ ప్రోడక్ట్. రైట్. జెనరిక్ ప్రోడక్ట్స్ ఎస్, దే ఆర్ లిటిల్ ప్రైస్డ్ బికాస్ దాని మీద అది ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అయిన ఖర్చు కూడా అంతే ఉంటుంది కదా. యాక్చువల్గా ఈ యాంటీ ఏజింగ్ అనేది జనరల్ పబ్లిక్ కూడా చాలా కాన్షియస్ అయిన సందర్భం ఇప్పుడు మనం, అంటే ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళే కాకుండా ఆఫ్ స్క్రీన్లో ఉన్న వాళ్ళు కూడా నేను అందంగా ఉండాలి అంటే మేబీ ఇది మన ఏజ్ని మనం యాక్సెప్ట్ చేయట్లేదా, లేకపోతే యాక్సెప్ట్ చేసినా ఇంకా బాగుండాలి అనే ఈ విధానం ఏదైతే ఉందో యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ విమెన్ మీరు ఎలా తీసుకుంటారు దీన్ని? ఏజ్ గ్రేస్ఫుల్లీ అండి, మనం అన్ని ఏజెస్లో బాగానే ఉంటాం. యంగ్ ఏజ్లో బాగుంటాం, టీనేజ్లో బాగుంటాం, అడల్ట్లో బాగుంటాం. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఆల్వేస్ మెయింటైన్ ఎ హెల్దీ స్కిన్, ఆరోగ్యకరవంతమైన చర్మం. దానికి కావాల్సిన నెససరీ కేర్ తీసుకుంటే చాలు. ఇక
యాంటీ ఏజింగ్ అంటారా అంటే మనకున్న లైఫ్ స్టైల్ మనకి ఒక్క క్రీమ్ రాసుకోగానే ట్రీట్మెంట్ తీసుకోగానే ఉండదు. లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. అంటే మీరు టైంకి తినకుండా, టైంకి నిద్రపోకుండా, మంచి ఫుడ్ తినకుండా, ఇఫ్ యూ హ్యావ్ అన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ సరిగ్గా లేకుండా మీరు ఎంత క్రీమ్స్ వాడి ట్రీట్మెంట్ చేసినా ఇట్ విల్ బి ఓన్లీ 50%. కరెక్ట్. అది ఇట్స్ ఆల్వేస్ ఎ కాంబినేషన్. మీ లైఫ్ స్టైల్ బాగుండాలి, మీ వర్కౌట్ బాగుండాలి, మీ ఫుడ్ బాగుండాలి, దెన్ దిస్ ప్రోడక్ట్స్ ఆర్ ద ట్రీట్మెంట్స్ విల్ ఎన్హాన్స్ ఇట్. కొంతమంది అంటారు ఫ్రూట్ జ్యూసెస్ తినండి, తాగండి, ఫ్రూట్స్ తినండి, వెజిటబుల్స్ తినండి, నీళ్ళు ఇన్ని లీటర్లు తాగండి, స్కిన్ చాలా బాగుంటుంది. కొంతమంది అంటారు ఈ ప్రోడక్ట్ వాడండి, అద్భుతంగా స్కిన్ బాగుంటుంది. ఎంత ఇర్రిలవెంట్ కాంటెంట్ సోషల్ మీడియాలో ఉంది అని అంటే ఎవరికి ఏది చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ అంతా నెట్లో దొరుకుతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఏం చెప్పదలుచుకున్నారు యాక్చువల్లీ? సో ఫుడ్ వైజ్ ఎందుకు ఫ్రూట్స్ తినండి, ఎందుకు వెజిటబుల్స్ తినండి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ స్కిన్. సో కొంచెం గ్లో వస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడైనా బాడీలో ఎక్కువ ఉన్నప్పుడు గ్లో ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్ తినండి అంటారు. వెన్ యూఆర్ హైడ్రేటెడ్ యువర్ స్కిన్ లుక్స్ బెటర్. అందుకని నీళ్ళు తాగండి అంటారు. ఎక్కువ తాగక్కర్లేదండి, మన బాడీ వెయిట్కి సరిపడినంత వాటర్ తాగితే సరిపోతుంది. ఇప్పుడు యాంటీ ఏజింగ్ లాంటి ప్రాసెసెస్లో మీరు స్కిన్ సాగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మజిల్ సాగ్నెస్లో మీరు లాస్ట్ టైం నేను ఒక రీల్ చూసాను, మన అలీగారు మిస్సెస్ అనుకుంటూ చేశారు. థ్రెడ్స్ వేస్తే ఒక 2 years పాటు అంత టైట్నింగ్ అది ఉంటుంది. థ్రెడ్స్ చాలా మంది డాక్టర్స్ వేయడానికి భయపడతారు అండ్ అడ్వైజ్ చేయరు. సో మీరేమంటారు? అంటే ఎలాంటి కొత్త రిఫార్మ్స్ వచ్చాయి థ్రెడ్స్లో, ఎంతవరకు సేఫ్ అంటే మీరు ఏం చెప్తారు? దే ఆర్ వెరీ సేఫ్ అండి వెన్ యూ గెట్ ఇట్ డన్ విత్ అ ప్రాపర్ డాక్టర్, సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్. ఎందుకంటే మనం ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం, గ్రావిటీ ఏం చేస్తుంది, ప్రతి స్ట్రక్చర్స్ని కిందకి పుల్ చేస్తూనే ఉంటుంది. సో మన ఏజ్ పెరిగే కొద్దీ మనకి కొల్లాజన్ బ్రేక్ డౌన్ అయినప్పుడు మనకి స్కిన్ లాక్సిసిటీ అనేది వస్తుంది. అలా లాక్సిసిటీ వచ్చినప్పుడు మనవి సౌత్ ఇండియన్ ఫేసెస్ అండి. అంటే మామూలుగా ఏంటంటే కొంచెం బ్రాడ్ ఫేసెస్, ఇప్పుడు మీరి నాది చూసారు కదా బ్రాడ్ ఫేసెస్. సో మన బ్రాడ్ ఫేసెస్ కి ఊరికనే ఫిల్లర్స్ చేసుకుంటూ వెళ్తే ఇట్ లుక్స్ ఈవెన్ బ్రాడ్. సో నేనేం చెప్తానంటే ఓకే మీకు లాక్సిసిటీ ఉంది కాబట్టి నేను ఆ లాక్సిసిటీని థ్రెడ్స్ అనే ఒక మెకానిజం, ఒక ప్రొసీజర్తో లిఫ్ట్ చేసి నీట్గా పెడతాను. సో ఆ లిఫ్ట్ దీన్ని నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్ అంటారు. దీంట్లో ఏం చేస్తామంటే జస్ట్ వి యూజ్, నేనైతే కనుక నా క్లినిక్లో FDA అప్రూవ్డ్ థ్రెడ్సే వాడతాను. అవి కొంచెం వేయాలంటే కొంచెం ఎందుకు అందరూ స్కెప్టికల్గా ఉంటారంటే సరిగ్గా వేయకపోతే మనకి పోస్ట్ ఎఫెక్ట్స్ కూడా అలానే ఉంటాయి. సో అందుకనే ట్రైన్డ్ డాక్టర్స్ మాత్రమే వేస్తారు. సో దాంట్లో ఏమవుతుంది, మంచిగా మనము వాల్యూమ్ ఇవ్వకుండా ఫేస్కి నీట్గా లిఫ్ట్ చేసి మంచిగా ఫేస్కి మంచి షేప్ ఇవ్వచ్చు. అండ్ వాటి లాంజివిటీ కూడా ఎక్కువ ఉంటుంది, అంటే ఒక 1.5 to 2 years ఉంటుంది మీకు. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసాను రీసెంట్లీ, ఒకటి చూసాక అన్నీ అవే వస్తున్నాయి యాక్చువల్లీ. ఏంటంటే ఒక 70 years ఆవిడికి సర్జరీ చేసి జస్ట్ స్కెచ్ వేసుకుని నీట్గా ఎక్కడెక్కడ చేయాలనేది చేస్తే ఆల్మోస్ట్ ఒక 40 years లేడీగా అయిపోయింది ఆవిడ. అంటే ప్లాస్టిక్ సర్జరీ నిజంగా అలా చేయొచ్చు. ప్లాస్టిక్ సర్జరీ అనేది ఏంటంటే ఇప్పుడు నేను థ్రెడ్స్ వేసాను అనుకోండి, నాన్ సర్జికల్ దాంట్లో ఫేస్ ఫిక్స్ అయిపోతే ఓకే. కొంతమంది దాంట్లో కూడా గ్రేడింగ్ ఉంటుంది మాకు, అంటే అందరికీ థ్రెడ్స్ వేస్తే సిమిలర్ రిజల్ట్ వస్తుంది. సో ఎక్కువ లాక్సిసిటీ ఉన్న వాళ్ళకి ఏం చేస్తాం, డైరెక్ట్లీ మేము సర్జికల్ ఆప్షన్ ఇచ్చేస్తాం. సో అప్పుడు ప్లాస్టిక్ సర్జరీలో మళ్ళీ ఫ్యాట్ గ్రాఫ్టింగ్, ప్లాస్టిక్ సర్జరీ మొత్తం చేసి ఒక 70 years ఫేస్ని కూడా 40 years లాగా చూపించవచ్చు. ఓ మై గాడ్, దట్ ఈస్ దేర్, దట్ విల్ హ్యాపెన్ కూడా. ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఫ్యాట్ ఒక ప్లేస్ నుంచి తీసి ఫేస్లో ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం పడుతుంది? సిచ్యువేషన్, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఫ్యాట్ ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది? సో నార్మల్లీ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిల్లర్ వీ కెన్ యూస్ ఫ్యాట్ ఆల్సో. మన బాడీలో ఫ్యాట్నే ఫిల్లర్ లాగా ఎక్కడైతే మనం ఫిల్లర్ చేసుకుంటామో ఆ ఏరియాలో ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని చేస్తారు. ఎవరికైతే ఫిల్లర్ చేయించుకోవటం ఇష్టం ఉండదో వాళ్ళ బాడీలో ఫ్యాట్ని తీసి మేము దానిని రెడీ చేసి వాళ్ళ ఫేస్లోనే ఇంజెక్ట్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే ఇట్స్ యువర్ ఓన్ ఫ్యాట్, న్యాచురల్ ఫ్యాట్ కాబట్టి సేమ్ అదే ఫిల్లర్ చేసేదే, అది కూడా లుక్ అలానే ఉంటుంది, కాకపోతే ఇంకా రిజల్ట్ బాగుంటుంది. అంటే ఈ ఫ్యాట్ మీరు ఇంజెక్ట్ చేసేటప్పుడు ఎన్ని లేయర్స్ కిందకి ఫ్యాట్ని పంపించాల్సి ఉంటుంది? సో మామూలుగా సబ్క్యూటీనియస్ లేయర్ అని ఉంటుందండి, అక్కడ ఇస్తాం మనం. ఓకే, అంటే మనకి స్కిన్ 7 layers కింద మనకి ఫ్యాట్ లేయర్ ఉంటుంది. ఆ లేయర్లో మనము ఫ్యాట్ తగ్గిపోతుంది కదా, అక్కడ ఫ్యాట్ తగ్గిపోతుంది కాబట్టి మనం అక్కడ మళ్ళీ ఇదర్ ఫిల్లర్ ఫామ్లో కానీ లేకపోతే ఫ్యాట్ ఫామ్లో కానీ ఇంజెక్ట్ చేస్తాం టు గివ్ దట్
న్యాచురల్ చీక్స్ అనమాట. అది చీక్ అనుకోండి. బాడీలో కూడా చేయొచ్చు. చాలా మందికి వెయిట్ లాస్ వల్ల బాడీలో కూడా హాలోనెస్లు వస్తాయి. ఆ హాలోనెస్ని ఫిల్ చేయడానికే మనం ఇద్దరు ఫిల్లర్ వాడతాం. ఫిల్లర్ అనేది ఇట్స్ మేడ్ ఆఫ్ హైల్యూరానిక్ యాసిడ్. కరెక్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ ఫిల్లర్ వీ కెన్ యూస్ అవర్ బాడీ ఫ్యాట్ ఆల్సో యాజ్ అ ఫ్యాట్ గ్రాఫ్టింగ్.